తప్ప ఏం కాదు. సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. మొత్తం సినిమా మొత్తం కామెడీ మీద నడుస్తుంది. సినిమా చాలా బాగుంది. అది గొర్రెలు అదంతా అది పృథ్వీరాజ్ అంతే వేస్ట్ అని అంతే అదేం ఉండదు. గొర్రెలు అది అంత క్యారెక్టర్ ఏం కాదు. ఆడేదో స్టేజ్ మీద ఎక్కువ ఆగాడు తప్ప సినిమా దానివల్ల ఇంకా సినిమా రిసెప్షన్కి ప్లస్ అయింది. అది 4.9 ఇస్తాను నేనైతే. అంటే నాకు నచ్చింది మూవీ. నేనైతే ఎంటర్టైన్ అయినా ఫుల్ ఆన్. లైక్ 2 hours 20 minutes వాజ్ లైక్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? మూవీ మొత్తం బాగుందండి. అంటే మనం ఎందుకు డివైడ్ చేయాలి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని? ఐ థింక్ మొత్తం మూవీని ఓవరాల్ చూడాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఎప్పుడు చూడొద్దు. బికాస్ ఫస్ట్ హాఫ్లో అది కంటిన్యూ అవుతూనే కదా సెకండ్ హాఫ్ కనెక్ట్ అయ్యేది. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. సో మూవీ ఓవరాల్ గా హిట్ అనుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే? హిట్టే అండి. కూడా టైమ్స్ అదే చెప్తాను నేను. చాలా మంది బాగాలే అంటున్నారు కదా. అంటే నేను ఆ బ్యాచ్ ని కలవలేదు ఇంకా, నాకు తెలియదు బ్యాచ్ కదా. ఇప్పుడు నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో నాకు నచ్చింది. చాలా మంది లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ చేశారు. లేడీ కింద పెట్టారు అందులోని విశ్వక మంచిగా చేసిండు. అంటే ఇప్పుడు ఉన్న హీరోస్ లో ఐ డోంట్ థింక్ ఈ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి అండ్ వేరే వాళ్ళు తీసుకుంటారని కూడా నేను అనుకోను. అసలు వల్గారిటీ లేదండి మూవీలో. ఐ థింక్ ఇట్స్ ఆల్ మన లెన్స్ అంతే. మన లెన్స్ కి మనం మంచి అట్లా నేను అనిపిస్తుంది. లైలా చూసా మీకు ఈర్షగలిగిందా? ఎందుకు కలుగుతాయి అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. లైక్ బ్యూటిఫుల్ ఉమెన్ అరౌండ్ లాంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకా మంచిగా డ్రెస్అప్ అవ్వాలనిపించింది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఫోక్ స్టోరీ అదే వాళ్ళ మదర్ సెంటిమెంట్ కోసము చేంజ్ అవుతుంది. అంటే మీరు పాతగా చాలా సినిమాలు చూసారు కదా ప్రీవియస్ లో, ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టేసి తీస్తారు కదా. ఓకే అంతే. అంటే కొత్తగా ఏమన్నా కనిపించిందా లేడీ గెటప్ లో మీకు సినిమాలో? పృథ్వీ గారు బాగా ఎంటర్టైన్ చేశాడు. అందరు బాగా చేశారు. మొత్తం సాంగ్స్ అన్ని హిట్టే. 4 బాగా నచ్చాయి మాకు. 4 or 5 సాంగ్స్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ విశ్వక్సేన్ గెటప్పే ఒకటి. పృథ్వీరాజ్ కూడా ఉన్నారు కదా. పృథ్వీరాజ్ అందరు బాగా చేశారండి. అంటే ఇప్పుడు ఉండే మూవీస్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం పర్లేదు. సోను మోడల్ ఉన్నాడు, ఇంకా లైలా ఉంది. వీళ్ళిద్దరిలో మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? అది సెపరేట్ ఇది సెపరేట్ రెండు. నాకు లైలానే నచ్చింది. అంటే డిఫరెంట్ గెటప్ కదా. ఇప్పుడు హీరోయిన్ కూడా గ్లామరస్ గా కనిపించింది, లైలా కూడా గ్లామరస్ గా కనిపించింది కదా. మరి వాళ్ళ హీరోయిన్ కంటే హీరో లైలా బాగా గ్లామరస్ ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి? అదంతా అవి అప్పటికప్పటికి వచ్చినవి లేండి. అంతా రూమర్స్. అదంతా ఏం లేదు. అదంతా సైడ్. అది అంతే ఏదో కొంచెము అంటే అంటున్నారు కదా, వాళ్ళకేదో కొంచెం పడకాల అంటున్నారు కానీ ఇంకేం లేదు. పర్లేదు అనిపించింది. యావరేజ్ కావచ్చు. రేటింగ్ ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చు. విశ్వక్సేన యాక్టింగ్ నచ్చింది. లైలా మూవీ కూడా బాగుంది, మస్తుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ విలన్ క్యారెక్టర్ తోటి చేసిండు కదా, ఇంకా సూపర్ ఉండే. అయితే చూడండి, లైలానే నచ్చింది ఆబ్వియస్లీ. సూపర్ అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు సేమ్ అమ్మాయి లెక్కనే ఉంది. బీట్ చేస్తుంది పక్కా సూపర్గా బీట్ చేస్తుంది. ఫ్లాప్ అనేది ఏముండదు. విశ్వకర్ణ చేస్తూనే ఉంటాడు. ఫ్లాప్ అనే మ్యాటర్ అయితే ఏం లేదు. మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి అట్లాంటి హీరోస్కి. చాలా ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకా మనకి ఇంకా మంచి మంచి మూవీస్ చూపిస్తారు. లే అవన్నీ వేస్ట్ ముచ్చట్లు సార్. అవన్నీ పక్కన ఇంకా అవన్నీ కామన్ సార్. అవి కామెంట్లు చేస్తూనే ఉంటారు కానీ మన పని మనం నచ్చేనే ఉంది మేడం. లైలాకే ఎక్కువ స్కోప్. సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్. సేమ్ ఎక్సలెంట్. అసలు కార్లకే దిగుతుంటే సేమ్ అమ్మాయి లెక్కనే ఉండే. బాగానే ఉంది కామెడీ అనేది. అంటే ఆ క్యారెక్టర్ బాగా ఇచ్చిండు. సినిమాలో కనిపించాడు అంటే లైక్ బాగుంది. ఒక సినిమాలో మీకు బాగా హైలైట్ అనిపించింది? ఆయన యాక్టింగ్ ప్లస్
హీరో ప్లస్ లైలా క్యారెక్టర్ రెండు చేయాలంటే చాలా కష్టము, కానీ బాగా చేసాడు. సెకండ్ హాఫ్ నచ్చింది అన్న చాలా బాగా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ ఏంటంటే మేము అర్థం చేసుకుంటే అది కూడా మంచిగా ఉంది. చిన్నపిల్లలు చూడొచ్చు అంటారా సినిమా? చూడొచ్చు. ట్రైలర్లో వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఓవరాల్ సినిమా ఎట్లా అనిపించింది? అవి కామన్ సార్, అవి అన్నీ ఇప్పుడు తెలంగాణకు కావాల్సిన అట్లాంటివి యూత్ ఆలోచించి అట్లాంటి మ్యాటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పరంగా మాత్రం ఇక్కడ మిస్ అవ్వచ్చు. మెయిన్గా మన యాక్టింగ్ విశ్వసేన మాత్రం సూపర్ చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది అంటే మనం సినిమా చూస్తే ఏదో మనకు తెలియని కొత్త చూద్దామని సినిమా కోసం కానీ ఎక్స్పెక్టేషన్ అంత రేంజ్ అయితే రాలేదు సినిమా. కానీ వన్ టైం వాచింగ్ అండి, మరీ అంత బ్లాక్ బస్టర్ కాకుండా వన్ టైం వాచింగ్ అంతే. అమ్మ తోడన్నా అన్న, నేను లైలాని ప్రేమించానన్నా అన్న, లైలా లేని నేను బతకలేనన్నా అన్న. నాకైతే సీట్లు తడిచి నా కింద మీద కారిపోయిందన్నా. నాకు ఎక్కడ కారిపోతుందో ఏం తడిసిపోతుందో నాకైతే అర్థం కాలేదన్నా. ప్రేమించా లైలాని, నేను ప్రేమించా, పెళ్లి చేద్దాం అనుకున్నా, కానీ చివరిలో అంతా చూసిన తర్వాత మోసపోయా. తర్వాత అర్థం సినిమాని. కాబట్టి దయచేసి సినిమా రెండు చూడండి. లైలాని ఎవరో ప్రేమించుకుంటారే, అక్కడ థియేటర్లో అందరూ తడిచిపోతున్నారు, కింద పైన కారిపోతున్నాయి. కోయి సాంగ్ ఉందని అబ్బా, కోయారే కోయారే కోయి పాట ఉందా, కింద మీద కోసేసాడు అంతే. అందరూ కోసేసుకున్నారు థియేటర్లో. పొరపాటున నాకు కూడా కోసేస్తున్నాడు, కానీ నేను తప్పించేసుకున్నా. కాబట్టి సినిమా అన్న, ఎన్ని గెటపులన్నా ఆ లేడీ గెటప్పు, ఆ గెటప్పు, సోను గెటప్పు, మేకప్ మ్యాన్ గెటప్పు, అబ్బాబ్బా అన్న సినిమా నచ్చేదేదన్నాను. మోసపోయానన్నా, లైలాని ప్రేమించా, లైలాని పెళ్లి చేస్తున్నాను, మోసపోయినా. ఏదన్నా లేదన్నా అబద్ధం. ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్న పేరు చెప్తానన్నా, నేను కుంటున్నా. ఎవరు ఫ్యాన్స్ కొట్టారు? ఈ సినిమాని ఎవరు ఆపలేడు, ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపలేదు. లైలా నాది అంటే లేడీస్కి అబ్బాయి ఈ నెంబర్ అందరూ తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము. అంతా ఈజీ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు పోరానే లేదు. వెంకి సినిమా కంటే ఎక్కువ నవ్వినది మొత్తం. అట్లా ఫ్లాప్ లేదు మేడం. బ్లాక్ మాస్టర్ సినిమా మాత్రము పెద్ద సినిమా. బీసీ మాత్రం ఖతర్నాకుంది సినిమా. బీసీ మాత్రం ఖతర్నాకుంది. థియేటర్ స్క్రీన్ ప్లే మాత్రం చిప్పి పడేసిన మొత్తం పోయి ఒక్కొక్కరి కవ్వలన్నీ గచ్చలు పడిపోతుంది సినిమా. వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ లైలా. అంతకు మించి స్టోరీ కానీ మ్యూజిక్ కానీ ఏది ఎంగేజ్ చేసినట్టయితే లేదు అన్న. వయసు ఒక సినిమా బాగుంటే ఏ పార్టీ కానీ ఏది చేయలేదన్న. అది పేరుకి మాత్రం చెప్పుకోవడానికే. అంటే లైలానే బాగుంది. మరి సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో. ఒకవేళ అబ్బాయి అయి ఉంటే అందరూ లైలా కోసమే ఎగబడేవాళ్ళు. అఫ్కోర్స్ సినిమాలో కూడా అదే చూపించారు. సబ్జెక్ట్ ఎస్ బాగున్నారు. మేకప్ చాలా బాగుంది. తనకి మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లేడీ గెటప్ చాలా బాగుంది. అవి చాలా ప్లస్. అండ్ సాంగ్స్ విడిగా వింటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు